సరి అయిన మార్గంలో మీరు కులము మతము మీరు బుల్లెట్తోని సమాధానం చెప్తున్న ప్రజలకు, కానీ మేము ప్రజలం బ్యాలెట్తోని బీజేపీకి సరి అయిన బుద్ధి చెప్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు దళితులను మోసం చేసిండ్రు, ఫస్ట్ మీరు రాజీనామా చేయాలి. దళిత ముఖ్యమంత్రి అన్నారు, మోసం చేసిండు, మీ మామ రాజీనామా చేయాలి. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, నువ్వు రాజీనామా చేయాలి. హరీష్ రావు, కేటీఆర్ రాజీనామా చేయాలి. మీరు దళితులను మోసం చేసిండు. యూనివర్సిటీలను ఉద్యమ కేంద్రాలకు ఉన్న యూనివర్సిటీలను మోసం చేసిన చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి బీఆర్ఎస్కు బీజేపీకి ఎప్పుడూ విద్యార్థి సంఘాల మద్దతు లేవు. ఎవరైనా కాకతీయ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల నాయకుల గురించి అవాక్కులు చెవాక్కులు వలిగితే మాత్రం ఫస్ట్ గేటు నుండి వెళ్ళి సెకండ్ గేట్ వరకు వాళ్లకు తగిన పరిష్కార మార్గము తగిన విధంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నా. నా పేరు డాక్టర్ మందవీరస్వామి, కాకతీయ యూనివర్సిటీ జాక్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉద్యమకారులు అదే విద్యార్థి నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గారిని గెలిపించాలని పిలిపిస్తూ ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన అందరు తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. ఇక్కడ ఈ దేశంలో ఒక వివక్షత అనేది మత రాజకీయాలు, కుల రాజకీయాలు, అదే కాకుండా ఈరోజు విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ నూతన ఎడ్యుకేషన్ పాలసీతోని విద్యారంగాన్ని పూర్తి స్థాయి నాశనం చేయడం జరిగింది. అదే కాదు, ఈ దేశంలో ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఏం రాయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ కులంలో ఉండాలి, ఏ మతంలో ఉండాలి అని కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఉదాహరణగా అగ్రకులాల నీళ్ళు తాగినా కూడా ఈరోజు ఒక స్కూల్లో విద్యార్థిని కొట్టి చంపినటువంటి దాఖలాలు మనం చూస్తాం. అదేవిధంగా గుర్రం మీద ఒక దళితుడు పెళ్లి రోజు తిరుగుతుంటే ఆ దళితుడిని కింద దింపి కొట్టినటువంటి సంఘటనలు చూస్తున్నాం. అదేవిధంగా బీఫ్ పేరు మీద గౌరక్షల దళాలు అనేక మంది ముస్లింలను హత్యలు చేశారు. అదే కాకుండా ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని హత్య చేయడం దానికి దానిలో భాగంగా గోవింద్ పన్సారిని హత్య చేశారు, కల్బర్గిని హత్య చేశారు, అదేవిధంగా గౌరీ లంకేష్ని హత్య చేశారు. అట్లా చెప్పుకోకపోతే ఈ దేశంలో స్వేచ్ఛ అనేది లేకుండా చేసిన గత 10 సంవత్సరాల నుంచి. అందుకే ఈరోజు బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని సందర్భంగా తెలుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కృష్ణ మాదిగ గారు కూడా ఈరోజు వచ్చి ఆరు రమేష్ గారిని ఓటేయాలని చెప్తున్నారు. అంటే ఒక దళిత మేధావి, ఒక దళిత సామాజిక ఉద్యమం నుంచి వచ్చినటువంటి కృష్ణ మాదిగ గారు ఈరోజు వచ్చి మీరు ఏ ముఖం తీసుకొని ఈరోజు మీరు ఆరు రమేష్కి ఓటేయాలని అడుగుతున్నారు. బీజేపీకి అసలు దళితులకు బీజేపీ ఏం చేసింది? ఈరోజు స్వయంగా ఆరు రమేష్ గారు మీ భూమే కదా కబ్జా చేసిన, ఆ రోజు మీరే కాదు ఆరు రమేష్ దొంగ, ఆరు రమేష్ కబ్జాదారు, ఆరు రమేష్ నా భూమి గుంజుకున్నారు, నా భూమి కబ్జా చేసి చెప్పారు. ఈరోజు వచ్చి అదే ఆరు రమేష్ గారిని ఓటేయమని చెప్తున్నారు. ఎక్కడ న్యాయం ఇది? మీరు కూడా ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా అంటున్నాం విద్యార్థి సంఘాల నుంచి. అదేవిధంగా మనం అందరూ కూడా బీఆర్ఎస్ అయితే ఈరోజు ఉద్యమకారులకు చేసింది ఏం లేదు, అదేవిధంగా యూనివర్సిటీ నాశనం చేసింది. అసలు బీఆర్ఎస్లో స్వేచ్ఛ అనేది లేదు. బీఆర్ఎస్లో అనేక రకాలుగా ఈరోజు ఉద్యమకారుల దాడి చేసినటువంటి సంఘటనలు మేము చూసాం. కేసీఆర్ వస్తున్నా కూడా ముందస్తు అరెస్ట్లే, కేటీఆర్ వస్తున్నా ముందస్తు అరెస్ట్లే. ఈరోజు యూనివర్సిటీలు అయితే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ లేకుండా చేశారు, స్కాలర్షిప్ లేకుండా చేశారు, ఫెలోషిప్ లేకుండా చేశారు. అసలు బీఆర్ఎస్ పాలననే ఒక తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారింది. అసలు బీఆర్ఎస్ వాళ్ళకైతే వచ్చి యూనివర్సిటీ విద్యార్థులది, ఉద్యమకారులది ఓటు అడిగే హక్కే లేదని సంగతి తెలుస్తున్నా. ఖచ్చితంగా మేమందరూ విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో కడియం కావ్య గారిని గెలిపిస్తుంటామని సందర్భంగా తెలుపుతాం. ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలి, వరంగల్ పార్లమెంట్లో కడియంగా కావ్య గారిని గెలిపించాలని ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా దేశంలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఇండియా కూటమి అదేవిధంగా ఇండియా కూటమి మధ్య ఇలా ఎలక్షన్ జరుగుతున్నాయి. ముఖ్యంగా 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఎన్ని లక్షల మంది నిరుద్యోగ